ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారన్నారు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. వైసీపీ తమను రెచ్చగొట్టడం వల్లే గేట్లు తెరిచామన్నారు. పద్ధతి మార్చుకోకపోతే వైసీపీ చాలా నష్టపోతుందని తెలిపారు. కర్నూలులో మరో 4 టచ్లో ఉన్నారంటున్న కేఈతో మురళి ఫేస్ టు ఫేస్. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఎమ్మెల్యేల వలస పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కూడా కర్నూలు జిల్లాకు చెందినటువంటి మరొక ఎమ్మెల్యే టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఇక్కడ మన దగ్గర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ పరంపర ఇంకెంతకాలం కొనసాగే వస్తుంది? ఎంతమంది ఎమ్మెల్యేలు మీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందండి? అంటే మా పైన లేనిపోయినవన్నీ కూడా పోయి గవర్నర్ దగ్గర ఒక గంటలో ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పిన మనిషి మొట్టమొదటి మనిషి ఆ మనిషే. తర్వాత స్పీకర్ పైన అవిశ్వాసం పెడతామని చెప్పిన మనిషి ఆ మనిషే. కాబట్టి ఇవన్నీ కూడా మాకు ఒక విధమైనటువంటి రియాక్షన్ వచ్చింది మా వాళ్ళలో. ఈ రియాక్షన్ వచ్చేసి మీరే ఇటువంటి మాటలు మాట్లాడితే మేము ఇంత మెజార్టీ ఉన్న వాళ్ళము, మేము ఏం చేయగలమో మీకు చేసి చూపిస్తామని చెప్పి మా గేట్ ఓపెన్ చేశాం. సార్, ఇప్పుడు కర్నూలు జిల్లా నుంచి 3 ఎమ్మెల్యే ఈ రోజు కూడా జాయిన్ అవడం జరిగింది. కర్నూలు జిల్లా నుంచి కానీ లేదా పార్టీ నుంచి ఇంకెంతమంది వచ్చే అవకాశం? 4-5 వస్తారు. కర్నూలు జిల్లా ఓవరాల్ గా అంటే పార్టీ పట్ల ఎట్లా ఆకర్షితులు అవుతున్నారని మీరు భావిస్తారు? ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండి ఏ పని చేయలేక, కేవలం ఇంత ఖాళీగా కూర్చోలేక, అసలు వాళ్ళకి ఏమాత్రం కూడా పనులు జరగకపోవడం బట్టి ఇక్కడేమో అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. జన్మభూమి పెట్టి జన్మభూమితోని కార్యక్రమాలన్నీ జరుపుతూ ఉన్నాము. సిమెంట్ రోడ్లు వేస్తున్నాము, ఇన్సైడ్ రోడ్లు వేస్తున్నాము. తర్వాత అదేవిధంగా పంట భూములు ఇవన్నీ కూడా నీటి కుంటలు ఇవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. ఇవన్నీ కాకుండా మొదట్లోనే 24 విద్యుత్ శక్తి అందజేయడం, తర్వాత నుంచి వచ్చేసి పెన్షన్లు, కంప్లీట్ గా పెన్షన్లు ఏ రాష్ట్రంలో చేయని విధంగా మరి 5 కోట్లు 5 తూర్లు పెంచడం, ఇవన్నీ వాళ్ళకి ఒక విధమైనటువంటి ఆకర్షణ మొదలైంది. అరే బాబు, ఏంటి ఇంత బ్రహ్మాండంగా చేసుకుంటూ పోతున్నారు, కాబట్టి మనం ఇంట్లో కూర్చుంటే ఏం లాభం అని చెప్పే ఉద్దేశంతోనే మా పార్టీ వైపు ఆకర్షిస్తారు. వాళ్ళకి ఇదే ఒక పద్ధతిలోకైనా మమ్మల్ని అనవసరంగా రెచ్చగొడితే మాత్రం వాళ్ళు చాలా బాధపడతారు. అసెంబ్లీలో ఎట్లాంటి వ్యూహాలు ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ ఆకర్ష్ మీద చర్చ వచ్చే అవకాశం అయితే ఉంది, లేదా అతను పట్టుబట్టే అవకాశం ఉంది? ఎట్లా ఎదుర్కో వాళ్ళు అసెంబ్లీలో ఏ విధమైనటువంటి చర్చ మొదలు పెడతారో ఆ చర్చకు ప్రతివ్యూహంగా మేము ప్రణాళిక రచించి దాని ప్రకారం రచిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద డిప్యూటీ సీఎం గారు చెప్తాను. ప్రధానంగా ఇప్పుడు ఇదే పందాలోకి పోతే కనుక పార్టీ పూర్తి స్థాయిలో దెబ్బతింటుందని చెప్పేసి కేఈ కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఈ రోజు వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను ఆకర్షిస్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ రవితో మురళి, V6 న్యూస్, విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయం.